సార్ భార్యని మేడం అనాలి కానీ నోరారా పెద్దమ్మ అని పిలుచుకున్నా. ఎంతైనా నేను మీ కన్న కొడుకుని కాదుగా. ఆమె ధోరణిలోనే అన్నాడు ప్రసాద్. అదేమిట్రా అంత మాట అనేసావు? కళ్ళు నీళ్లు తిరుగుతుండగా అంది శకుంతల. నిజంగా నేనంటే అభిమానం ఉంటే నీ సమస్య నాతో చెప్పేదానివిగా. ఒరే నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు అనేదానివి. అదేమీ లేకుండా ఎవరూ లేనట్లు ఎక్కడికో పోతాను అనవు అన్నాడు ప్రసాద్. కాసేపు మౌనంగా పూర్తి కథ ఉండిపోయింది కోసం శకుంతల. కింద కనిపిస్తున్న ప్లే బటన్ని క్లిక్ చేసి ఫుల్ వీడియోలోకి వెళ్ళండి. కథ విని నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను ఆడియోలో వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నో మంచి మంచి కథలను మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదూ మరి.